లేని పెళ్ళైపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఇన్స్పెక్టర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇక సుమిత్ర, దశరథ, శివనారాయణ అందరూ కూడా ఆలోచిస్తూ అలా కూర్చొని ఉండిపోతారు. అప్పుడే దశరథ అయితే, నిజంగానే దీప నన్ను షూట్ చేయలేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ దీప ఏ తప్పు చెయ్యలేదని, తర్వాత ఇదంతా చేసింది జ్యోత్స్న అని నిజాలు బయటపడిన రోజు దీపని మా చేతులతో మేమే చంపేశామన్న బాధ మాకు ఉంటుందేమో. అలా జరగడానికి వీల్లేదు. జీవితాంతం అదే గనక జరిగితే కార్తీక్ నన్ను క్షమించడు. ఏం చెయ్యాలి? దీపని ఎలాగైనా సరే కాపాడాలి. సుమిత్రని బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళమని చెప్తాను అని అంటూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే ఇక శివనారాయణ, చూడమ్మా సుమిత్ర, ఎవరు ఫోన్ చేసినా సరే, చివరికి ఆ శౌర్య ఫోన్ చేసినా సరే నువ్వు మాత్రం బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక, ఏంటి సుమిత్ర, ఏమీ మాట్లాడడం లేదేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే సుమిత్ర, సరే మావయ్య గారు అని అంటూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న అయితే ఇక పైకి వెళ్ళి గౌతమ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అనుకున్నట్టే దీపని నువ్వు పొడిపించావు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దీప ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇక దీప 2 గంటలు మాత్రమే బ్రతుకుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దీపాని గౌతమ్ పొడిపించాడన్న సంగతి పారిజాతం అయితే జ్యోత్స్న ద్వారా తెలుసుకుంటుంది. అంటే ఆ గౌతమ్ని రెచ్చగొట్టి ఇది దీపని ఆ గౌతమ్ చేతే పొడిపించింది అర్థమైపోతుంది. అసలు అందరినీ కూడా ఇది ఎందుకు చంపాలనుకుంటుంది? అందరూ చనిపోతే ఇదేమైపోతుందో దీనికి అర్థం కావడం లేదు అని పారిజాతం ఇప్పుడైతే చాటుగా అనుకుంటూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం జ్యోత్స్న అనే నిజాలు బయటికి వస్తే ఆ రోజు జ్యోత్స్నని నేను కూడా కాపాడలేనేమో అని అంటూ చాలా పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, సుమిత్ర కొంచెం ఆలోచించు. దీప మనకి నష్టం కలిగించవచ్చు, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ చిన్నపిల్ల శౌర్య ఏం చేసింది? అది తల్లి లేని పిల్ల అయిపోతుంది. కనీసం శౌర్య ముఖం చూసైనా వెళ్ళి బ్లడ్ ఇవ్వు అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర అయితే, లేదండి, ఆ రోజు మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోజు ఎంత కుమిలిపోయానో, ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. డాక్టర్ గారు మీ ప్రాణాల మీద హామీ ఇవ్వమని చెప్పినప్పుడు నేను ఎంత ప్రాణానికి విలువిల ఆడిపోయానో ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే దీనంతటికీ కారణం ఆ దీప చేసిన పనికి ఈరోజు మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. ఇదంతా నేను ఎలా మర్చిపోగలను? నా పసుపు కుంకుమల్ని చెరిపేయాలని చూసిన ఆ దీపని నేనెందుకు కాపాడుతాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇంతలో ఇక సుమిత్రకి మరోసారి కార్తీక్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ సుమిత్ర మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. కార్తీక్ ప్రతిసారి ఫోన్ చేస్తున్నాడని తన ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసి పెట్టేస్తుంది. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా పైన గదిలో ఉంటారు. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు శివనారాయణ సుమిత్రల దగ్గరికి. ఇక శివనారాయణ ఇన్స్పెక్టర్ని చూసి, ఎందుకు వచ్చారు మళ్ళీ మీరు? ఆ దీప హత్యకి మాకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు శివనారాయణ. నేను దీప కేసు మీద ఇక్కడికి రాలేదు సార్, మీకు కొన్ని నిజాలు చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. మీరే నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు, చూడండి, కార్తీక్ ఎటువంటి సాక్ష్యాలను తారుమారు చెయ్యలేదు. సాక్ష్యాలను తారుమారు చెయ్యాలనుకుంది జ్యోత్స్న నాకు డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు తారుమారు చేయించాలనుకుంది. కానీ కార్తీక్ నన్ను ఒక గండం నుంచి గట్టెక్కించేలా చేశాడు. అదేంటంటే కార్తీక్ యాక్సిడెంట్ అయిన నా కూతురికి బ్లడ్ ఇచ్చి నా కూతురు ప్రాణాలని కాపాడాడు. అందుకని ఆ కృతజ్ఞతా భావంతోనే నేను జ్యోత్స్న ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇచ్చేసి దీప కేసులో ఎటువంటి సాక్ష్యాలు తారుమారు చేయకుండా రిపోర్ట్స్ ఉన్నవి ఉన్నట్టే కోర్టుకి ఇచ్చాము. ఆ రిపోర్ట్స్లో దీప షూట్ చేయనట్టే వచ్చింది. దశరథ గారు నిజంగానే దీప షూట్ చేయలేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర, శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. అసలు జ్యోత్స్న సాక్ష్యాలు తారుమారు చేయమని మీకెందుకు డబ్బులు ఇస్తుంది?
మళ్ళీ ఇదొక కొత్త నాటకం ఆడుతున్నారా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. కొత్త నాటకం కాదు సార్, ఉన్నది ఉన్నట్టే మీకు నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీప ప్రాణాపాయ స్థితిలో ఉంది. దీపని కత్తితో పొడిపించింది కూడా మీ మనవరాలే అయ్యుంటుంది. ఇప్పుడు దీపకి ఏదైనా జరగరాంది జరిగితే పసిబిడ్డైన శౌర్య అన్యాయం అయిపోతుంది, తల్లి లేని పిల్ల అయిపోతుంది. అసలే తన తల్లి జైల్లో ఉన్నప్పుడే అల్లాడిపోయేది శౌర్య. అలాంటి ఆ చంటి పిల్ల ముఖము చూసైనా కొంచెం మీ కోడల్ని బ్లడ్ ఇప్పించడానికి పంపించండి అని అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ, మీరేమీ వాళ్ళ గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు, మా దృష్టిలో దీపే నా కొడుకుని చంపాలని చూసింది అని అంటూ ఉంటే, సార్ మీరు మీ మనవరాలు చేసిన పనులేమీ తెలియక అలా మాట్లాడుతున్నారు. చూడండి జ్యోత్స్న నాతో ఎలా మాట్లాడిందో, నేను ఆ దీపని బయటికి తీసుకొచ్చానని సాక్ష్యాలు తారుమారు చేయించలేదని నాతో ఎలా పోట్లాడిందో, అసలు దీప షూట్ చేయాలనుకున్న ఆ గన్లో బుల్లెట్టే లేదు, ఇది కూడా నిజం అని అంటూ ఉంటాడు. మొత్తం వీడియోని చూపిస్తాడు ఇన్స్పెక్టర్ అయితే శివన్నారాయణకి. అప్పుడే ఇక జ్యోత్స్న మాటలు విని శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ దీప కాల్చలేదని నాకు తెలుసు, దీప మా నాన్న షూట్ చేయలేదని అన్ని రిపోర్ట్లు బాగానే వచ్చాయి, కానీ ఆ రిపోర్ట్స్ నువ్వు మార్చేయాలి అని జ్యోత్స్న అన్న మాటలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అవి విని ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే దశరథ అయితే, నాన్న ఇప్పటికైనా అర్థమవుతుంది కదా మీకు, దీప ఏ తప్పు చెయ్యలేదని, అసలు నన్ను షూట్ చేసింది ఎవరో తర్వాత కనుక్కుందాం, ముందు వెళ్ళి దీప ప్రాణాల్ని కాపాడండి, మరో గంటలో దీపకి బ్లడ్ ఎక్కించకపోతే తన ప్రాణాలు పోతాయి, సుమిత్ర వెళ్ళు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే శివన్నారాయణ అలాగే దశరథ ఇద్దరూ కూడా సుమిత్రని అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇవ్వడమే కరెక్టు అని చెప్తూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే రండి మేడం వెళ్దాం అని అంటూ ఉంటే శివన్నారాయణ నేను కూడా వస్తాను అని బయలుదేరుతాడు. దశరథ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండని చెప్తాడు. అప్పుడే దశరథ అయితే ఇక తనైతే అక్కడే కూర్చొని ఉంటాడు. తర్వాత దశరథ ఆ రోజు సీసీ ఫుటేజ్ వీడియోలో దీప షూట్ చేయలేదని వచ్చింది, మరి ఎవరు షూట్ చేసుంటారు అని సీసీ ఫుటేజ్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే వెళ్తాడు దశరథ. సీసీ ఫుటేజ్ వీడియోలను అన్నీ కూడా చెక్ చేస్తూ ఉండగా వంటగది దగ్గర సత్యపండు, ఆ రోజు రమ్య భర్తగా వచ్చిన సత్యపండు షూట్ చేయడం, అలాగే ఆ సీసీ ఫుటేజ్ వీడియోలో జ్యోత్స్న తన వంక చూసి సైగ చేయడం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే షాక్ అయిపోతూ ఆ రోజు రమ్య భర్తనంటూ వచ్చిన వీడు నన్నెందుకు షూట్ చేశాడో, అసలు జ్యోత్స్న వాడికి ఏమని సైగ చేసింది అని స్టన్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే కిందకి వస్తుంది. జ్యోత్స్నకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మళ్ళీ తను ఎంతకైనా తెగిస్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు కూడా, కాబట్టి నేను ఈ విషయాన్ని అస్సలు కూడా జ్యోత్స్న దగ్గర ఎత్తకూడదు, జ్యోత్స్నతో నేను అస్సలు కూడా ఈ విషయం గురించి మాట్లాడకూడదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్స్న వచ్చి మమ్మీ ఎక్కడికి వెళ్ళింది, తాతయ్య ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే దశరథ అయితే మీ మమ్మీ మీ తాతయ్య ఇద్దరు కూడా దీపని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళారు, అప్పుడే ఇక హాస్పిటల్కి వెళ్ళారని చెప్పేసరికి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి డాడీ మీరు మాట్లాడేది, అయినా మమ్మీ అసలు బావ కాళ్ళ మీద పట్ట కూడా వెళ్ళనని చెప్పింది కదా, సడన్గా ఎందుకు వెళ్ళింది అని అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ వచ్చి నువ్వు చేసింది మొత్తం కూడా చెప్పాడు, సాక్ష్యాలు కూడా చూపించాడు, దీప ఎటువంటి తప్పు చేయలేదని చెప్పాడు, అది నమ్మి మీ తాతయ్యే మీ అమ్మని దగ్గరుండి దీపకి బ్లడ్ ఇవ్వడానికి తీసుకువెళ్ళారు అని చెప్పేసరికి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీరు మాట్లాడేది, నేను ఇన్స్పెక్టర్కి లంచం ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే ఇన్స్పెక్టర్తో నువ్వు అక్కడ ఫోరెన్సిక్ రిపోర్టులో ఉన్న మొత్తం అన్నీ తారుమారు చేయమని డబ్బులు ఇచ్చావు కదా, కార్తీక్ తన బిడ్డని కాపాడినందుకు ఇన్స్పెక్టర్ కృతజ్ఞతా భావంతో దీప తప్పు చెయ్యలేదని నిరూపించాడు, ఆ సాక్ష్యాలు ఏవి మార్పించకుండా దీప ఎటువంటి తప్పు చేయలేదని అంతా కూడా వీడియోని చూపించి నిజాన్ని బయటపెట్టాడు.
అని అంటూ ఉంటే అప్పుడే జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ కావాలని ఇదంతా చేశాడు అని అంటూ ఉంటే అసలు దీప ఏ తప్పు చెయ్యకపోయినా దీపకి శిక్ష పడాలని నువ్వెందుకు అనుకున్నావో? దీప బయటికి రాకుండా ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ఎందుకు ఇలా చేశావో అని అంటూ ఉంటే డాడీ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారో అది అది అని తడబడుతూ ఉంటుంది. జోష్న నువ్వేం చేస్తున్నావో ఏం చేయబోతున్నావో నువ్వు నీకన్నా అర్థమయ్యేలా చేసుకో. కానీ ఏం చేసినా సరే మనం చేసే పనులు ఎదుటి వారిని బాధ పెట్టేలా ఉండకూడదు. కానీ నువ్వు చేసేవి అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. నిజం నిప్పు లాంటిది. ఈరోజు ఇన్స్పెక్టర్ ద్వారా నువ్వు తనకి లంచం ఇచ్చినట్టు ఆ ఇన్స్పెక్టరే బయట పెట్టాడు. నువ్వు ఏదైనా చెయ్యకూడని పనులు చేసి ఆ నిజాలు కూడా దాచిపెట్టాలనుకుంటే ఇన్స్పెక్టర్ బయటికి వచ్చినట్టు, అలాగే నువ్వు ఎవరి చేత అయితే ఏదైతే చేయించావో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. ఇప్పుడు నీకంతా కూడా సమానంగానే జరుగుతుంది. అందరూ నీ మాటలే వింటున్నారు. అంతా కూడా సవ్యంగానే జరుగుతుంది. నువ్వనుకున్నట్టే పై చేయి మీద ఉన్నావని గెలుస్తున్నావని నువ్వనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడితే అప్పుడు అహపాతాళానికి నువ్వే పడిపోతావు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే జోష్న అయితే కోపంగా బయటికైతే వస్తుంది. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే జోష్న అయితే అసలు ఏంటిదంతా? ఇప్పుడు మమ్మీ దానికి బ్లడ్ ఇస్తే ఖచ్చితంగా బ్రతుకుతుంది ఆ దీప. మమ్మీ బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి జోష్న అయితే హాస్పిటల్కి బయలుదేరుతుంది. కార్తీక్ అయితే దీపకి ఏమవుతుందా అని చాలా ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉన్నప్పుడే ఇక శౌర్య అయితే నాన్న అమ్మమ్మ వస్తుంది, ముద్దుల తాత వస్తున్నాడు అని శౌర్య అంటూ ఉంటుంది. ఒక్కసారి కార్తీక్ అయితే అటువైపుకి తిరుగుతాడు. అప్పుడే సుమిత్ర, శివనారాయణ, ఇన్స్పెక్టర్ కంగారుగా వస్తూ ఉంటారు హాస్పిటల్కి. అప్పుడు ఇక సుమిత్ర అయితే బ్లడ్ ఎక్కడ ఇవ్వాలి చెప్పరా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే లోపలికి వెళ్ళి సుమిత్ర అయితే బ్లడ్ అయితే ఇస్తూ ఉంటుంది. సుమిత్ర అలా బ్లడ్ ఇచ్చేటప్పుడు కార్తీక్ అయితే అది చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. శివనారాయణ మౌనంగా ఉంటాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ అయితే జోష్న చేసిన కుట్రని వాళ్ళకి చెప్పాను కార్తీక్, వెళ్ళి సహాయం చేయమని అడిగాను అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే చాలా థ్యాంక్స్ సార్, నిజంగా మీరు నా పాలిట దేవుడే అని అంటూ ఉంటే లేదు నువ్వు నా కూతుర్ని కాపాడావు, ఇంతకన్నా నేనేం చేయగలను, నాకు చేతనైందే చేశాను అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర బ్లడ్ ఇవ్వడంతో లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి కూడా దీపని తీసుకువెళ్తారు. ఇంతలో జోష్న అయితే అక్కడికి వస్తుంది. జోష్నాని చూసి అప్పుడే ఇక శివనారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తాతయ్య మమ్మీ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇంకా శివనారాయణ అయితే లోపల బ్లడ్ ఇస్తుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అసలు ఆ దీపకి మమ్మీ బ్లడ్ ఇవ్వడం ఏంటి, మమ్మీని బయటికి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక శివనారాయణ అయితే జోష్న చెంప పగలగొడతాడు. జోష్న చెంప పగలగొట్టి ఒక ప్రాణాన్ని కాపాడడానికి వెళ్తే వెనక్కి రమ్మని ఎందుకు చెప్తున్నావో, నోరు మూసుకొని పక్కన నుంచో అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఎప్పుడైతే శివనారాయణ జోష్న చెంప పగలగొట్టాడో అప్పుడే ఇక జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జోష్న షాక్ అయిపోతూ అలా ఉండిపోతుంది. ఇక ఆపరేషన్ అయితే పూర్తవుతుంది. సుమిత్ర బ్లడ్ ఇచ్చి బయటికి వస్తుంది. ఇంతలో ఆపరేషన్ పూర్తయి డాక్టర్ బయటికి వచ్చి కార్తీక్ మీరు చాలా అదృష్టవంతులు, మీ భార్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది అని అంటూ ఉంటారు. డాక్టర్ అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. జోష్న ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది, ఇప్పుడు దీప బ్రతికేసింది అని అనుకుంటూ ఉంటుంది జోష్న. మావయ్య గారు మనం వెళ్దామా అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే సుమిత్ర కాళ్ళ మీద పడతాడు. సుమిత్ర కాళ్ళ మీద పడి థ్యాంక్స్ అత్త, ఈరోజు నా భార్య ప్రాణాల్ని నిలబెట్టి నన్ను నా కూతుర్ని కూడా కాపాడావు, నిజంగా నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలత్తా అని అంటూ కాళ్ళు పట్టుకొని థ్యాంక్స్ చెప్తాడు. కార్తీక్ అయితే అవును వదిన, నాకన్నా చిన్నదానివి కాబట్టి నీ కాళ్ళు పట్టుకోలేకపోతున్నాను,
అది నీకే ఆయుష్షీనం, అందుకని చేతులెత్తి జోడిస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని సుమిత్ర అయితే మానవతా దృక్పథంతో నేను ఒక పసిబిడ్డ తల్లి ప్రాణాల్ని కాపాడాను అని సుమిత్ర చెప్తుంది. ఇక అక్కడి నుంచి సుమిత్ర వెళ్ళేటప్పుడు నిజంగా మీరు దేవతైనమ్మా, నా కోడల్ని కాపాడారు అని అనసూయ అంటుంది. అలాగా ఇక అందరూ కూడా సుమిత్రని ఒక దేవతలాగా కొలుస్తారు. ఇక సుమిత్ర అయితే జోష్నాని అక్కడి నుంచి తీసుకొని ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక జోష్నాని చంప పగలగొట్టి ఎందుకు దీప నేరం చేసినట్టు సాక్ష్యాలను తారుమారు చెయ్యాలని ఎందుకు అనుకున్నావు నువ్వు? అయినా దీప బయటికి వచ్చిన ఏదో కారణం చేత మళ్ళీ దీపని అరెస్టు చేయించి జైలుకి పంపిస్తానని ఇన్స్పెక్టర్ని ఎందుకు నువ్వు బెదిరించావు? ఇన్స్పెక్టర్తోనే ఎందుకు అలా గొడవ పెట్టుకున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే చూడు సుమిత్ర, జోష్న చేసింది అయిపోయింది, దీప ప్రాణాలతో బ్రతికింది, అంతే చాలు. ఇప్పుడు మనం చేయవలసింది జోష్న పెళ్ళి. ఇక ఆ పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటే చాలు, ఇక మనకి ఎటువంటి ఆటంకాలు ఉండవు అని దశరథ అయితే జోష్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. అప్పుడే ఇక శివన్నారాయణ, అవును దశరథ, నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడు చేయవలసింది మనం అదే, జోష్నాకి గౌతమ్కి పెళ్లి చేయడం, వాళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి ఉండడం అని అనగానే ఇక జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి సీన్ ఇలా రివర్స్ అయిపోయింది, ఏదోటి చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. అలా ఆలోచిస్తున్న జోష్న అయితే ఆ గౌతమ్ గారినే ఈసారి అడ్డు తొలగించుకుంటే ఏ బాధ ఉండదు కదా, నిజమే ఈసారి వాణ్ణి లేపేయాలి అని జోష్న ఇక గౌతమ్ దగ్గరికైతే బయలుదేరుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే మీరు మిస్